నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ట్రంప్ గోల్డ్ కార్డు వెబ్సైట్ ప్రారంభం. అధికారికంగా పేర్ల రిజిస్ట్రేషన్ కు ఆహ్వానం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం. మృత్యుంజయుడిని పరామర్శించిన ప్రధాని మోదీ. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్. 100కు పైగా డ్రోన్లను ప్రయోగించిన టెహ్రాన్. చాప కింద నీరులా కరోనా కేసులు. రాష్ట్రంలో 12 కోవిడ్ కేసులు నమోదు. కుప్పకూలిన విమాన షేర్లు. ఎయిర్ ఇండియా ప్రమాదంతో నష్టాలు. ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తున్న గోల్డ్ కార్డు రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వెబ్సైట్ ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రారంభించారు. విదేశీ వలసదారులు అమెరికా ప్రభుత్వానికి $50 లక్షలు అంటే దాదాపు 43 కోట్లు చెల్లించడం ద్వారా అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ గోల్డ్ కార్డు ఉద్దేశం. ప్రపంచంలో ఎక్కడా లేని అత్యంత గొప్ప దేశానికి మార్కెట్కు దారి చూపించే అద్భుత ప్రయాణం సాగించేందుకు ఎక్కడ సంతకం చేయాలని వేలాది మంది తనను అడుగుతున్నట్లు ట్రంప్ తన ట్రూత్ పోస్టులో పేర్కొన్నారు. ట్రంప్ కార్డుపై ఆసక్తి ఉన్న వారిని మాత్రమే వెబ్సైట్ అనుమతిస్తుంది. అభ్యర్థి తన పేరు, మతం, చిరునామాను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ కార్డు .గవర్నమెంట్ పేరుతో ఉన్న ఈ కొత్త వెబ్సైట్ లో బంగారు రంగు కార్డు నమూనాను ఉంచారు. కార్డు పైన $5 మిలియన్ అంకె ముద్రించారు. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, ఓషియానియా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, కరీబియన్, ఆఫ్రికా వంటి 8 ప్రాంతాల నుంచి మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ లో కూలిపోయిన ఎయిర్ ఇండియా బోయింగ్ A171 లో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది మరణించారు. అయితే ఒకే ఒక్కరు రమేష్ విశ్వాస్ కుమార్ బుజర్వాడ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. ప్రస్తుతం అతను అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు రమేష్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. శుక్రవారం ఉదయం ప్రమాద స్థలాన్ని సందర్శించిన మోదీ అక్కడి నుంచి నేరుగా సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ క్రమంలో విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ రమేష్ ను కూడా మోదీ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అతడికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. బ్రిటిష్ జాతీయుడైన 38 ఏండ్ల రమేష్ విమానంలో 11A సీటులో కూర్చున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వెనుక ఈ సీటు ఉంటుంది. తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్ కు వచ్చిన రమేష్ తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ తో కలిసి లండన్ కు తిరుగు ప్రయాణమయ్యారు. విమానంలోని 11A సీటులో కూర్చున్న రమేష్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు. విమానం టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లకే భారీ శబ్దం వినిపించిందని, అందులోనే విమానం కూలిపోయిందని తెలిపాడు. అంతా క్షణాలలో జరిగిపోయిందని రమేష్ చెప్పుకొచ్చారు. ప్రమాదంలో రమేష్ కు ఛాతీ, కాళ్లకు బలమైన దెబ్బలు తగిలాయి. అంతకుముందు విమానం కూలిపోయి దగ్ధం అవుతుండగా గాయపడిన రమేష్ అంబులెన్స్ వైపు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానంలో ఇతర ప్రయాణికుల పరిస్థితి గురించి స్థానికులు రమేష్ ను అడగడం కనిపించింది. విమానం పేలిపోయిందని గుజరాతీలో రమేష్ చెప్పడం వినిపించింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 లో 11A సీట్ ఎకానమీ క్లాస్ క్యాబిన్ కు చెందిన మొదటి వరుసలో ఉంటుంది. బిజినెస్ క్లాస్ కి వెనుక ఉంటుంది. క్యాబిన్ కి అభిముఖంగా కూర్చొని చూస్తే ఎడమ వైపున 11A సీటు ఉంటుంది. విమానం రెక్కలు ఉండే ప్రదేశానికి 2 వరుసల ముందు ఈ విండో సీటు ఉంటుంది. ప్రమాద సమయాలలో సురక్షిత సీటుగా పరిగణించే 11A సీటు ఎమర్జెన్సీ డోర్ కు వెనకనే ఉంటుంది. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ పై ముందస్తు దాడులకు దిగింది.
అణు కర్మాగారాల సైనిక స్థావరాల లక్ష్యంగా టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. శుక్రవారం ఉదయం దేశ రాజధానిలో పేలుళ్ల శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారని ఇరాన్ అధికార మీడియా వెల్లడించింది. దీనికి ప్రతిగా టెహ్రాన్ సైతం ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగింది. డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఆ దాడులను ఇజ్రాయెల్ దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. కొన్ని గంటల్లోనే ఇరాన్ 100కు పైగా డ్రోన్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ చీఫ్ ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఏఫీ డ్రెఫిన్ మాట్లాడుతూ గత కొన్ని గంటల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ 100కి పైగా డ్రోన్లను ప్రయోగించింది. వాటిని మా దళాలు కూల్చివేశాయి. ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు మా సైన్యం పనిచేస్తుంది అని తెలిపారు. ఇవాళ ఉదయం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ వైపు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతి హుసేన్ సలామీ మృతి చెందినట్లు ఇరానియన్ స్టేట్ టెలివిజన్ తెలిపింది. అంతేకాదు ఇరాన్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ భగేరీ కూడా మృతి చెందారు. ఇరాన్ సైనిక దళాల్లో అత్యున్నత ర్యాంకు కలిగిన ఆఫీసర్ భగేరీ శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మృతి చెందిన వ్యక్తుల్లో భగేరీ 2 కీలక వ్యక్తిగా నిలిచారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ లో భాగంగా నిర్వహించిన దాడుల్లో నటాంజ్లో ఉన్న అణు శుద్ధీకరణ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. అణు శాస్త్రవేత్తలను కూడా దాడుల్లో టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ చేపడుతున్న బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ కు నటాంజ్ కేంద్రం ప్రధానంగా నిలుస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో అమెరికా సహాయం కానీ పాత్ర కానీ లేనని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబో తెలిపారు. మరోవైపు ఆదివారం ఓమన్ దేశం వేదికగా అమెరికా ఇరాన్ మధ్య అణ్వాయుధ కేంద్రాలపై చర్చలు జరగనున్నాయి. ఇజ్రాయెల్తో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ ముంబై నుంచి లండన్, న్యూయార్క్ కు వెళ్లే అనేక విమానాలు ప్రభావితమయ్యాయి. పలు విమానాలను దారి మళ్లించగా మరికొన్ని వెనక్కి తిరిగి వస్తున్నాయి. దాదాపు 16 ఎయిర్ ఇండియా విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్లైన్స్ తెలిపింది. పద్దెనిమిది నెలల నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసింది ఏంటి? కేసీఆర్, కేటీఆర్, హరీష్, బీఆర్ఎస్ నేతలను జైల్లో వేయాలనే ఆలోచన తప్ప రాష్ట్రం కోసం ఆలోచన లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, సోషల్ మీడియా వారియర్స్ ను, కొంతం దిలీప్ లాంటి వారిని అరెస్ట్ చేయడం తప్ప తెలంగాణకు ఏమి చేశావు? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకో. కేసులపై పెట్టే సమయాన్ని పాలనపై పెట్టు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 420 హామీలు అన్నావు. ఏమైంది? 600 రోజులైనా గ్యారంటీలు అమలు కాలేదు. ఇప్పటికైనా ఉద్దర మాటలు బంద్ చేయి. రేవంత్ అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఇష్టాగోష్ఠి విలేకరులతో మాట్లాడినాడు. వారి వ్యవహారం ఎట్లా ఉందంటే గల్లీలో గల్లీదందాలు చేసి ఢిల్లీలో గులాంగిరి చేస్తున్నట్టు ఆయన వ్యవహారం ఉంది. ఎందుకంటే ఆయన మాటలే పాపం ఆయన 2 రోజులుగా ముఖ్యమంత్రిగా మంత్రులకు తన శాఖను తాను ఇచ్చుకోలేని స్థితిలో 2 రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాసి వాళ్ళ అధినాయకుల అపాయింట్మెంట్లు కూడా దొరకని నిస్సహాయ స్థితిలో ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆయన ఇష్టాగోష్ఠిలో మాట్లాడినట్టు కనిపిస్తా ఉన్నది. కేసీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు ఒక్కటే అన్న మాట మాట్లాడినాడు. నిజానికి వాస్తవంగానైతే రేవంత్ రెడ్డి గారు, బీజేపీ ఒకటి. వాళ్ళ దోస్తాను ఎప్పటికప్పుడు అనేక సందర్భాల్లో బయటపడ్డది. ఉదాహరణకు బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు మీడియాలో చెప్పినాడు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వీక్ క్యాండిడేట్లను మొన్న ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టి మా బీజేపీ ఎంపీలు గెలవడానికి హెల్ప్ చేసినారు అని చెప్పి బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు స్వయంగా చెప్పినారు మీడియాలో. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది నిజంగా. ఎందుకంటే మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి మీద ఏరియాకు, ఆ ప్రాంతానికి సంబంధం లేనటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి తద్వారా పరోక్షంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు గెలవడానికి సహాయపడ్డది రేవంత్ రెడ్డి. అట్లనే అది వేరే పార్టీల నుంచి తీసుకొచ్చి, మళ్ళీ వేరే పార్టీల నుంచి, వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈటల రాజేందర్ గారు బలమైన నాయకుడు, ఆయన ఎదురుగా బలహీన అంటే నా ఉద్దేశం ఆ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి ఆయనను గెలిపించడానికి దోహదపడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లనే
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో అతిపెద్ద మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 50 కోట్లని చెప్పి 200 కోట్లకు పెంచేసి భారీ అవినీతికి పాల్పడుతున్నది కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫోటోషాప్ ప్రభుత్వంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు ఇప్పటికీ ఒక ఇటుక కూడా పెట్టలేదని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సడన్ గా 2025వ సంవత్సరంలో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 200 కోట్లు అన్నారు. ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్స్ పెంచుకుంటూనే పోతున్నారు. 640 మంది విద్యార్థులను ఒక స్కూల్లో పెట్టి వాళ్ళందరి మీద అజమాయిష్ చేయడమే వీలు కాదని అనుకుంటే ఇవాళ 2560 మంది విద్యార్థులను ఒకటే దగ్గర పెట్టి రేవంత్ రెడ్డి గారు నేను వాళ్ళకు పాఠాలు బోధిస్తా అంటున్నారు. ఇంతకన్నా ఘోరమే ఉంటుంది. ఒక టీచర్లను పెంచినవా పెంచలేదు, పెంచినట్టు జీవో ఇచ్చినవా ఇవ్వలేదు, వార్డర్లను పెంచినవా పెంచలేదు, సిబ్బందిని పెంచకుండా ఈ స్కూల్స్ అన్నిటి కూడా దాదాపు 2560 మందిని ఒకటే దగ్గర పెట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నాడు. అసలు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి నుంచి ఇంటిగ్రేటెడ్ అన్న విషయం కూడా ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం ఇవాళ తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఇవాళ మనం ఏ జిల్లాలకు పోయినా ఏ హైవేల మీద పోయినా కూడా పెద్ద పెద్ద హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫోటోషాప్ ప్రభుత్వం. కంప్యూటర్లలో ఫోటోషాపులు చేసుకొని చక్కగా పోస్టర్లు ముద్రించుకొని అవన్నీ కూడా ఫ్లెక్సీలుగా కట్టి ఆ ఫ్లెక్సీలను చూపించి ఇవే ఎండింగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారు. ఒక్కొక్క దానికి 200 కోట్లు. 50 నుంచి సడన్గా 200 కోట్లకు పోయింది. ఇక అన్నిటికన్నా ఘోరమైన మోసం ఏందంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యుయెన్సీలోనే ఇంతవరకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ కాలే. ఆయన వేసిన పునాది రాయి ఆయనలే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి వేసాడు. మరి ఆయన రాజ్యాంగేతర శక్తి అని చెప్పి. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధారులైన వారికి ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే మేఘారెడ్డి అందజేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మేఘారెడ్డి హెచ్చరించారు. ఎలక్షన్లలో పెబ్బేరు చౌరస్తాలో ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతలోనే పెబ్బేరు మండల ప్రజలకు 504 ఇందిరమ్మ ఇళ్లకు పట్టాలు తీసుకొచ్చామని అన్నారు. 25.20 కోట్ల రూపాయలు పెబ్బేరుకు కేటాయించి పట్టాలు పంపిణీ చేస్తున్న ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదనని తెలిపారు. వచ్చే స్థానిక ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలకు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు దయ్యాలలా మీ వెంట పడిన ఈ ఎలక్షన్లలో మరోసారి ఓటుతో బుద్ధి చెప్పడం ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు. అలాగే కేసీఆర్ చుట్టూ నిజంగానే దయ్యాలు ఉన్నారని ఎమ్మెల్సీ కవిత మాటలను ప్రజలకు గుర్తు చేస్తూ కేసీఆర్ కుటుంబంపై కౌంటర్లు వేశారు. ఈసారి దయ్యాలు మన చుట్టూ తిరగకుండా మంత్రగాడితో, జీడి గింజలతో, చీపురు కట్టలతో కాకుండా ఓట్లతో బుద్ధి చెప్పాలని ప్రజలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచిస్తున్నారు. పిసిసి అధ్యక్షులు ఉన్న మన రేవంత్ రెడ్డి గారు అన్ని వేదికల మీద మాట్లాడాడు. ఆయనతో పాటు మనం కూడా ఇక్కడ పెబ్బేరు చౌరస్తాలో మాట్లాడినాం, అన్ని ఊర్లలో చౌరస్తాలో మాట్లాడినాం, వనపర్తి రాజు చెవుకులో మాట్లాడినాం. మన రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు పాలిటెక్నిక్ గ్రౌండ్లో మాట్లాడినాం. ఏం మాట్లాడినాం? అప్పుడున్న 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉండే, అవునా? తెలంగాణ వచ్చిన సోనియమ్మ తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు మనకు? మీ ఇంటికి అల్లుడు వస్తే ఏడ పండుకుంటాడు, బిడ్డ వస్తే ఏడ పండుకుంటుంది, మేక నాడ కట్టేస్తారు, గొర్రె నాడ కట్టేస్తారు, బర్రె నాడ కట్టేస్తారు, ఇవన్నీ ఎట్లా కట్టేస్తారు, అక్షండి మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తారు. నీకు చెప్పిండా లేదా? చెప్పిండు. చెప్పి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క వాడికి 10 ఇళ్ళు ఇస్తే ఎన్ని అవుతాయి? 100 అవుతాయి. ఇచ్చిండా? ఇయ్యలే. ఆ 100 ఇయ్యలేదు, 5 ఇయ్యలేదు, 5 ఇచ్చినా 50 అవుతాయి. ఇవ్వలే. అందుకని నవంబర్ 2023లో ఎలక్షన్ ముందర పెబ్బేరు చౌరస్తాల పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నేను ఛాలెంజ్ చేసిన. ఏం చేసినాం? వనపర్తి నియోజకవర్గం ఇసుక అక్రమ రవాణా కట్టడి పేరుకే అన్నట్లు మారింది. అధికారుల తీరు అడ్డుకోవాల్సిన రెవెన్యూ పోలీసులు అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాలను ఆనుకొని ప్రవహిస్తున్న పాలేరు వాగుల్లో జోరుగా తవ్వకాలు చేపడుతున్నారు. ట్రాక్టర్లలో టన్నుల కొద్ది ఇసుక తరలిపోతుంది. ఇదంతా ప్రాంత అధికారుల కనుసన్నల్లో జరుగుతుందనేది బహిరంగ రహస్యం. ఫిర్యాదులు వస్తున్నా కనీసం తవ్వకాలు జరిగే ప్రదేశానికి వెళ్లటం గానీ, డంపులు సీజ్ చేయటం గానీ చేయడం విస్మయానికి గురి చేస్తుంది. నియోజకవర్గంలో కోదాడ మండలంలోని మంగాల్ తండ, నల్లబండ గూడెం, అనంతగిరి మండలంలోని చనుపల్లి, పాలవరం, కృష్ణపురం, మోతే మండలాల్లోని ఊర్లకొండ గ్రామాల్లోని పరివాహక ప్రాంతాలను ఆనుకునే పాలేరు వాగు ప్రవహిస్తుంది.
వాగులో ఇసుకను దళారులు బకెట్ల సహాయంతో పడవలో ఇసుకను నింపుకుని ఒడ్డున పోసి ట్రాక్టర్లను ఎగుమతి చేస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలు దర్శనమిస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. అధికారులు సైతం నెలవారీ మామూలలో వాగుల వైపు తిరిగి చూడటం లేదని ఆరోపణ వినిపిస్తున్నాయి. యథేచ్ఛగా ఇసుక మాఫియా బరితెగించి ఒక్కొక్క ట్రాక్టర్కు 1000 రూపాయలు దండుకుంటున్నారని వినియోగదారులు తెలుపుతున్నారు. ఇసుక తవ్వకాలకు అనుమతి లేదని చెబుతున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడంలో అర్థం కావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు ఒకరిపై ఒకరు పట్టించుకోవట్లేని సాగులు చెబుతూ పరోక్షంగా ఇసుక దళారులకు బాసటగా నిలుస్తున్నారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా తయారైందని, 3 ఏళ్లు ఎలా గడుస్తాయో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చేగుంటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎప్పటికప్పుడు అన్ని శాఖలపై జిల్లా మంత్రి సమీక్షలు నిర్వహించేవారని, నేడు జిల్లా మంత్రి ఇన్ఛార్జి మంత్రులు కానీ రావడం లేదన్నారు. పాఠశాలలు ప్రారంభమైన సమీక్షలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ వికాస్ లాంటి పథకాలు పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లు ఉన్నాయన్నారు. ఇల్లు కడితే డబ్బులు మంజూరు చేయాల్సిన ప్రభుత్వం 60 గజాల ఇళ్లే ఉండాలని నిబంధన పెట్టి ఇల్లు కట్టకుండా చేస్తున్నారని అన్నారు. యువకులకు ఉపాధి కల్పిస్తామని ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పాత లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ హయాంలో గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందిస్తే వాటిలో డీజిల్ పోయలేని దుస్థితి నెలకొందన్నారు. ట్రాక్టర్ల మెయింటెనెన్స్ చేయలేమని కార్యదర్శులు కలెక్టర్ల ముందు వాపోతున్నారని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యవహారాలు ఎట్లున్నాయంటే మరి మూలిగే నక్క మీద తాటకాయ పడ్డట్టున్నది పరిస్థితి. చెప్పేదేమో పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద కథలు, చేసేదైతే ఏం లేదు. ఇలా చాలా ఘోరమైన పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ళని పెట్టిండ్రు. ఆ ఇందిరమ్మ ఇళ్ళల్లో పోతే ఆ ఇళ్ళకి ఇదివరకు అసలు ఇన్ని రోజులు అవుతుంది పేరు పెట్టుకుంటా అదిగో వచ్చే ఇదిగో వచ్చే ఏమో చేస్తామని చెప్పి ఏదో బూసి చూపిస్తుంది తప్ప చేసింది లేదు, పోయింది లేదు. మరి ఇందిరమ్మ ఇల్లు లీస్ట్ పెడితే లీస్ట్లో రానోళ్ళు కూడా ఇవ్వాలి. ఈ మన జిల్లాలనే రామాయపేటనే మరి నాకు రాలేదని మనస్తాపం చెంది పాపం ఈ పేదోడు గైడ్ లైన్స్ లేక మరి అధికారులు ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వద్దో కూడా వాళ్ళకి తెలుస్తలేదు. ఒకసారి అంటారు పెంకుటిల్లు అంటారు, ఒకసారి అంటారు టార్పాలు కప్పుకుంటా అంటారు, ఇంకోసారి అంటారు ఏం లేకపోతే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇస్తామంటారు. మరి దీనివల్ల చాలామంది ఆశ కొద్దీ మరి కొద్దో గొప్ప బరంతులు నింపుకొని కొద్దిగా బేస్మెంట్ చేసుకున్న వాళ్ళకు మరి వస్తుందని ఆశతోటి కట్టుకుంటుంటే దానికి 68 గజాలే ఉండాలి. మరి ఇంతనే పొడుగు ఉండాలి, ఎంత 600 స్క్వేర్ ఫీట్లే ఉండాలి. 1 ఫీట్ తక్కువ ఉండద్దు. 1 ఫీట్ ఏంది అసలు? అది అట్లుంటుందా? ఎక్కడన్నా వ్యవహారం అట్లుంటుందా? అట్లుండదు. అమ్మఒడి అర్ధఒడి అని మాట్లాడిన నారా లోకేష్ నేడు 2000 ఎందుకు తగ్గించి వేస్తున్నట్టు, మహిళల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న టీడీపీ నాయకులు మహిళలకు ఇవ్వాల్సిన ఆడబిడ్డ నిధిని P4లో భాగంగా చేసి మోసం చేస్తారా అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మేమేంది మీలాగా అబద్ధాలు చెప్పట్లేదు. రికార్డెడ్గా ఎవిడెన్స్తో విత్ ప్రూఫ్స్తో మీకు బయట పెడుతున్నాం, చూపిస్తున్నాం. మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? మళ్ళీ ఈ పథకంలో ఇంకొక మోసం. ఆ రోజు డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఈకోసిస్టంలో భాగంగా ఎడ్యుకేషన్ ఈకోసిస్టమ్ని డెవలప్ చేయడం కోసం ఆ రోజు తల్లికి వందనం అమ్మఒడి పథకానికి 2000 రూపాయలని మేము ఆ రోజు డిడక్ట్ చేసి తల్లులకి ఇస్తే వీరి సుపుత్రుడు చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు నారా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, వారి ట్వీట్ ద్వారా, వారు చేసినటువంటి ట్వీట్ ద్వారా, ఈ ట్వీట్ చాలా స్పష్టంగా ఇక్కడ అమ్మఒడి అర్ధవడిగా మారింది, సంపూర్ణంగా ఇవ్వట్లేదు అని వారు ట్వీట్ చేశారు. అయ్యా లోకేష్ గారు, మీరు బహుశా ఇవాళ మంత్రి అయ్యారు, మర్చిపోయినట్లున్నారు. మరి కాలం మాత్రం ఎప్పటికీ మీరు మాట్లాడినటువంటి, మీరు చేసినటువంటి ఈ కామెంట్స్ని ఎప్పుడూ మర్చిపోదు. గురువింద సామెతని మర్చిపోయి మీరు మాట్లాడేటటువంటి మాటలు మీకే మళ్ళీ తిరిగి వస్తాయి, గుర్తుంచుకోండి.
ఇవాళ నేను అడుగుతున్నాను, మీరు వేసినటువంటి ఈ ట్వీట్లో అమ్మ ఒడి అర్ధ ఒడి అన్నారే, మరి ఇవాళ మీరు కూడా 2,000 రూపాయలు కట్ చేసి ప్రతి తల్లికి ఇవ్వాల్సినటువంటి మీ హామీలో నుంచి 2,000 రూపాయలని కట్ చేసి మీరు ఇస్తున్నారు కదా. మరి మీరు అసంపూర్తిగా ఇస్తున్నటువంటి ఈ పథకం సంపూర్ణమైందని ఏ విధంగా చెప్పుకుంటున్నారు? ఒక్కసారి ప్రతి బిడ్డ ఉన్న తల్లి ఆలోచించాలి. గతంలో జగనన్న గారు రాకముందు ఈ పథకం అమలులో లేదు, ఉనికిలో లేదు. అలాంటి కొత్త పథకం తీసుకురావడానికి కొంత సమయం పట్టినా కూడా మేము అత్యంత త్వరగా ఈ పథకాన్ని అందించాం. మరి ఈ ప్రభుత్వం గతంలో అమలుపరిచినటువంటి వారికే ఇస్తూ కూడా, గతంలో ఉన్నటువంటి సంఖ్య కన్నా తక్కువ ఇస్తూ కూడా ఇవాళ కరోనా కేసులు మరోసారి చాప కింద నీరులా పెరుగుతున్నాయి. ఉత్తరాదితో పాటు దక్షిణాన కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలో కూడా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి తోడు అక్కడక్కడ మరణాలు సైతం నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వైరస్ విస్తరించే ముప్పు లేకపోలేదన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 7,154 కేసులు నమోదయ్యాయి. కేరళలో 2,165, ఢిల్లీలో 731, మహారాష్ట్రలో 615, కర్ణాటకలో 467, గుజరాత్లో 1,281, తమిళనాడులో 231, ఏపీలో 103, తెలంగాణలో 12 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఎలాంటి వైరస్ అయినా నిర్లక్ష్యం చేసే సమస్య తీవ్రమవుతుంది. కరోనా కూడా అంతే. ప్రస్తుతం విస్తరిస్తున్న వైరస్ వల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదు, కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో అక్కడక్కడ కేసులు నమోదవుతున్నప్పటికీ వాటిల్లో తీవ్రత మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం విస్తరిస్తున్న వైరస్ వేరియంట్లో వ్యాప్తి రేటు అధికంగా ఉండవచ్చు, కానీ దానికి తీవ్ర ప్రభావం చూపే స్వభావం మాత్రం లేదు. స్వల్ప లక్షణాలే ఉండటం వల్ల హాస్పిటల్ అడ్మిషన్స్ ఉండే అవకాశం లేదు. అందుకని ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా మాత్రం ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులపై రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీఏ రైడ్. లంగర్ హౌస్, టిప్పు ఖాన్ బ్రిడ్జ్ వద్ద విద్యార్థులను తరలించే ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఫోకస్. నిబంధనలను పాతర వేస్తున్న స్కూల్ బస్సులను సీజ్ చేస్తున్న రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు. ఫిట్నెస్ లేని 12 బస్సులు సీజ్ చేసిన అధికారులు. ఫిట్నెస్ లేని బస్సులలో విద్యార్థులను తరలిస్తున్న యాజమాన్లపై సీరియస్. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు. నిబంధనలు పాటించని స్కూల్కు నోటీసులు జారీ చేసే అవకాశం. పాలుమార్లు హెచ్చరించినా పట్టించుకుని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో టీడీపీ జెండాలు తొలగించారంటూ 3 మైనర్ బాలుర సహా 4 అరెస్ట్ చేసిన సంఘటన. మహిళలు పులివెందుల పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తమ పిల్లలు ఎక్కడున్నారో చూపాలంటూ పోలీస్ స్టేషన్ను మహిళలు చుట్టుముట్టారు. మైనర్లు అని కూడా చూడకుండా స్టేషన్లు మార్చి కొడుతున్నారంటూ వారు ఆరోపించారు. మహానాడు పూర్తయినా వైఎస్ఆర్ విగ్రహాల వద్ద టీడీపీ జెండాలు తొలగించలేదని వారు ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్, డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మేనమామి సరి పిలుచుకుపోయింది వారికి మరి కనంపల్ల. వాడి ఇంటికాడు ఉన్నాడు నా కొడుకు. నేనైనా అన్నాను, ఎందుకు పిలుచుకుపోతున్నారో, ఏం కోసం పిలుచుకుపోతున్నా అని చెప్పినాను. కానీ తనైతే ఏమన్నాడంటే ఎక్కడ లేదులే ఇక్కడే అని చెప్పినాడు. నేనుండి వద్దురా పిలుచుకోవద్దు, వానికి ఏం తెలియదు, చిన్నపిల్లడు కదా అంటే లేదు మేము ఇక్కడే పోతున్నాం అన్నాడు సార్. నేనైతే తినే తీసుకుపోతున్నాను అనుకున్నాను. మాకైతే ఏ పగలు లేవు సార్, ఏ పార్టీ మీద మాకు చంద్రబాబు సార్ మీద పార్టీ లేదు, ఎవరి మీద లేదు సార్. మాకు మా పిల్లలను చూపియాలి సార్. 10th క్లాస్ ఇప్పుడు 15 సంవత్సరాలు ఉన్నాయి బాబుకి. 15 సంవత్సరాలు ఉన్నాయి. వాడు వచ్చి ఇంటికాడ వచ్చి పిలుచుకుపోయినాడు, కానీ నా కొడుకు పోవాలని పోలేదు సార్. వాళ్ళే వచ్చి నాకు మా తమ్ముడు వచ్చి పిలుచుకుపోయినాడు సార్. అదే సార్ జరిగింది అక్కడ. అక్కడి నుంచి మరి సాయంకాలం మేము ఫోన్ చేసినాము. ఉదయం వస్తే ఇంకేం చూపించడం పిల్లలు సార్ కొట్టేదానికి 14 సంవత్సరాలు ఉన్నాయి ఒక పిల్లలకి.
గుజరాత్ లో జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసింది. అహ్మదాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం లండన్ కు బయలుదేరిన ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో అటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదైన ఆయా విమానయాన రంగ కంపెనీల షేర్లు పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మదుపరులు భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు దిగారు. దేశీయ విమానయాన రంగ దిగ్గజ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్ల విలువ భారీగా క్షీణించింది. ఈ ఒక్క రోజే ఎన్ఎస్ఈలో ఇండిగో స్టాక్ ధర 187 పతనమైంది. ఇది కంపెనీ షేర్ విలువలో 3.32% సమానం. చివరకు 5,444 రూపాయల వద్ద స్థిరపడింది. ప్రమాద ఘటనతో విమాన ప్రయాణ రక్షణపై ఏర్పడిన భయాలు ఎయిర్లైన్ స్టాక్స్ ను ఒక్కసారిగా సెల్లింగ్ షేర్లలోకి నెట్టాయని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. విమానయాన అనుబంధ రంగాల కంపెనీల షేర్లు నష్టాలకు గురయ్యాయి. యూనిమెక్ ఏరోస్పేస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్, తనేజా ఏరోస్పేస్, టాల్ ఎంటర్ప్రైజెస్, ఎంటార్ టెక్నాలజీస్, ఆజాద్ ఇంజనీరింగ్ తదితర కంపెనీల షేర్ల విలువ 4.20% నుంచి 1.34% వరకు పడిపోయింది. ప్రమాదానికి లోనైన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ సంస్థది కావడంతో సహజంగానే కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. గురువారం అమెరికా స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ లో ఒకానొక దశలో 8% వరకు పడిపోయాయి. ఆ తర్వాత కోలుకున్న 5% నష్టాల్లోనే కదలాడుతున్నాయి. ఈ ప్రమాదంతో బోయింగ్ విమానాల అమ్మకాలు ప్రభావితం కావచ్చని, ప్రపంచ దేశాల నుంచి ఆర్డర్లు తగ్గిపోవచ్చని అంచనాలు ఈ అమెరికా కంపెనీ ఇన్వెస్టర్లను భయపడుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 823.16 పాయింట్లు దిగజారి 81,691.98 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 253.20 పాయింట్లు లేదా 1.01% కోల్పోయి 24,888.20 వద్ద స్థిరపడింది. దీంతో వరుస లాభాలకు బ్రేక్ పడ్డట్టయింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, మిడిల్ ఈస్ట్ దేశాల ఉద్రిక్తతల నడుమ ఉదయం ఆరంభం నుంచే సూచీలు నష్టాల్లో నడిచాయి. న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ దుమ్ము రేపాడు. అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లో సెంచరీతో కదం తొక్కాడు. టీ20 క్రికెట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఓక్లాండ్ కోలేసియం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో శాన్ ఫ్రాన్సిస్కో తరపున ఫిన్ అలెన్ ఆడాడు. వాషింగ్టన్ ఫ్రీడమ్తో జరిగిన మ్యాచ్లో అతను 51 బంతుల్లో 151 రన్స్ చేశాడు. 296 స్ట్రైక్ రేట్తో అతను బ్యాటింగ్ చేశాడు. అలెన్ ఇన్నింగ్స్లో 5 4లు 19 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్తో అలెన్ టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ 150 చేశాడు. కేవలం 49 బంతుల్లో అతను మైలురాయి అందుకున్నాడు. 34 బంతుల్లోనే సెంచరీ బాదాడు. టీ20లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన తొలి కివీస్ బ్యాటర్ గా నిలిచాడు. అతను టోర్నమెంట్ చరిత్రలో ఫాస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్ అయ్యాడు. తాజా ఇన్నింగ్స్ లో క్రిస్ గేల్ తో పాటు సాహిల్ చౌహాన్ రికార్డులను అతను బ్రేక్ చేశాడు. టీ20లో ఒకే ఇన్నింగ్స్ లో గతంలో గేల్ చౌహాన్లు అత్యధికంగా 18 సిక్సర్లు బాదారు. ఫిన్ అలెన్ ఈ మ్యాచ్ లో 19 సిక్సర్లు కొట్టి ఆ రికార్డును తుడిచేశాడు. వాస్తవానికి 6 నెలల క్రితం ఫిన్ అలెన్ కు ఐపీఎల్ వేలంలో చదువు అనుభవం ఎదురైంది. అలెన్ ను ఒక్క ఐపీఎల్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో అతను వేలానికి సిద్ధంగా ఉండే కానీ అతను ఆన్ స్టోల్డ్ గా మిగిలిపోయాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ట్రంప్ గోల్డ్ కార్డు వెబ్సైట్ ప్రారంభం. అధికారికంగా పేర్ల రిజిస్ట్రేషన్ కు ఆహ్వానం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం. మృత్యుంజయుడిని పరామర్శించిన ప్రధాని మోదీ. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్. 100కు పైగా డ్రోన్లను ప్రయోగించిన టెహ్రాన్. చాప కింద నీరులా కరోనా కేసులు. రాష్ట్రంలో 12 కోవిడ్ కేసులు నమోదు. కుప్పకూలిన విమాన షేర్లు. ఎయిర్ ఇండియా ప్రమాదంతో నష్టాలు.
ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.